వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వీదర్ యూట్యూబ్ ఛానల్. గ్రేట్ అప్డేట్ అయితే వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. చాలా మంచి ప్యాకేజ్ అయితే ఉండబోతుంది అన్నమాట. ఓకే, కంపెనీ తీసుకుంటే Micro1.ai. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని వర్క్ చేసే కంపెనీది Micro1.ai అనే కంపెనీ అన్నమాట. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ వచ్చింది. ఆ జాబ్ అప్డేట్ చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి గైస్. ఓకే, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అక్కడ మీరు కంగ్రాచులేషన్ సిస్టర్ అని అయితే టైప్ చేయాల్సి వస్తుంది. ఎం లక్ష్మి గారు మన సబ్స్క్రైబర్, ఇండియా మార్ట్లో అయితే సెలెక్ట్ అయ్యారు. రీసెంట్గా మనం చేసిన వీడియో చూసి అప్లై చేశారు, రెస్పాన్స్ వచ్చింది, చక్కగా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. గ్రేట్. ఆవిడకైతే మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్ సిస్టర్ అయితే కింద కామెంట్ చేయండి. ఆవిడ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీకు కూడా మోటివేషన్ అయితే వస్తుంది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, జెన్యూన్ జాబ్ అప్డేట్స్, రిప్లై వచ్చే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రోల్ అవుతాయి. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి గైస్. మన యొక్క ఛానల్ మీరు ప్రాపర్గా ట్రస్ట్ చేయొచ్చు. గ్రేట్. సో ఈరోజు Micro1.ai నుంచి వచ్చిన జాబ్ అప్డేట్ వచ్చిన మనకి డేటా యానోటేషన్ స్పెషలిస్ట్. సో జనరల్గా Micro1.ai అనే కంపెనీ నేను చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ వర్క్ చేసే కంపెనీ అనేసి. వీరు డిఫరెంట్ ఏఐ అండ్ ఎంఎల్, సో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా ట్రైన్ చేయడం కోసం వీరు డేటా సెట్స్ అన్నింటికి కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓకే, సో ఒక పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ రన్ అవ్వడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది. ఆ యొక్క డేటా ఇమేజెస్ అవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, వీడియో ఫైల్స్ అవ్వచ్చు, లేకపోతే సో డిఫరెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఆ ఫైల్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా కేటగరైజ్ చేసి ఆ యొక్క ఫైల్స్కి సో మనం అయితే డేటా ట్యాగింగ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ అసలు ఏంటి అనేసి మీరు ప్రాపర్గా డేటా ట్యాగింగ్ ఆర్ నేమింగ్ కన్వెన్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. దాన్ని మనం డేటా యానోటేషన్ అంటాం. ఓకే, ఆ యొక్క వర్క్స్ అయితే చేయాలి. సో ఎవరైతే డేటా సైన్స్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నారో, సో ఒక ఇనీషియల్ వేలో మనకి రోల్స్ ఏమైనా ఉంటే, సో ఈ ఒక డేటా అనలిస్ట్, డేటా యానోటేషన్ స్పెషలిస్ట్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, మంచి అప్డేట్. సో తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు డేటా యానోటేషన్ స్పెషలిస్ట్ రోల్కి మనకి Micro1.ai నుంచి మనకైతే వచ్చింది. రిక్వైర్డ్ స్కిల్స్ చూడండి, డేటా యానోటేషన్, అటెన్షన్ టు డీటెయిల్స్, కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఏఎంఎల్ ఆర్ డేటా సైన్స్ రిలేటెడ్గా సో క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఉంటే ఇంకా యాడెడ్ ఎవడే అవుతుంది, సెలెక్షన్ ఈజీ అయితే అవుతుంది. డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది, చాలా ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి. సో మీరు కనుక స్కిల్స్ నేర్చుకుని 100% జాబ్ కొట్టాలనుకుంటే మీకు ఎక్సలెంట్ ట్రైనింగ్ మీకు చూపిస్తాను. అదే మనకి ఔడిన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ మనకి సో 26th ఏప్రిల్ మనకి ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా చూస్ చేసుకోండి గైస్. వీళ్ళది లైవ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లైవ్ ఇన్స్ట్రక్టెడ్ ఎల్ఈడి క్లాసెస్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి పిఎల్ సర్టిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా వీళ్ళైతే ఇంటిగ్రేట్ చేశారు. సో పిఎల్ 300 అనేది ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మనకి ఒక డెడికేటెడ్ సో ఒక ఎగ్జామ్ అంట. ఆ యొక్క ఎగ్జామ్ మనం క్వాలిఫై అవుతే మన మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ డేటా అనలిస్ట్గా మనం బయటకి అయితే రావచ్చు. ఆ యొక్క సర్టిఫికేషన్ కూడా మనకైతే ఇంక్లూడ్ అయితే చేశారు ఈ యొక్క పర్టికులర్ ట్రైనింగ్లో. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, సో గైస్ దీంతో మనం చూస్తే 360 degrees లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. లైవ్ ఆన్లైన్ క్లాసెస్, లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్, 10+ ప్రాజెక్ట్స్, 230+ అసైన్మెంట్స్ ఉంటాయి. సో దాంతోపాటుగా మనకైతే రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ మీద మనకైతే సో క్లాసెస్ తీసుకుంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి మనకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఆ యొక్క కంపెనీస్తో ఎవ్రీ మంత్ మనకైతే జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఆ 500 కంపెనీస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి ఇవే మాట. వీళ్ళేం చేస్తారు ఇక్కడ చూద్దాం. మనకి SQL, పైథాన్, మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, డేటా ఇంజనీరింగ్, మెయిన్ ప్రాజెక్ట్, పవర్ BI, మనకి PL 300 సర్టిఫికేషన్ కూడా మనకైతే ఇంక్లూడ్ అవుతున్నాయి. సో స్టాటిస్టిక్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, EDA, PySpark, R ప్రోగ్రామింగ్, Azure, స్నోఫ్లేక్స్, ట్యాబ్లు కూడా మనకైతే నేర్పిస్తారు. సో గైస్ ఇక్కడ చూస్తే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఇంటర్వ్యూస్ అసలు ఎలా కాన్ఫిడెంట్గా మనం అటెండ్ చేయాలి, అన్ని కూడా మనకైతే క్లాసెస్ అయితే తీసుకుంటారు. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్ నుంచి సో డైరెక్ట్గా ఈ యొక్క PL 300 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యేటట్టు సో వీళ్ళు మనకి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. పవర్ BI, డేటా అనలిస్ట్ అసోసియేట్గా మీరు సర్టిఫికేషన్ కూడా పొందొచ్చు అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. రిక్వెస్ట్ కాల్బ్యాకింగ్ ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేయండి. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తప్పకుండా చూస్ చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్. మైక్రో నుంచి వచ్చిన మనకి డేటా అనలిస్టేషన్ స్పెషలిస్ట్ గురించి చూస్తే మనకి ఇది ఒక ఫుల్ టైమ్ రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. సో గైస్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, యాక్యురేట్లీ యానోటేట్ లేబుల్ డేటా సెట్స్. మనకి చాలా డేటా సెట్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా లేబులింగ్ చేస్తారు. సో టెక్స్ట్లు, ఇమేజెస్, ఆడియో, వీడియో ఫైల్స్ అవన్నింటికి కూడా మీరైతే యానోటేషన్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. రివ్యూ అండ్ వ్యాలిడేట్, ఆల్రెడీ యానోటేట్ అయిన వాటిని ప్రాపర్గా రివ్యూ చేస్తారు, వ్యాలిడేట్ చేస్తారు క్వాలిటీ అష్యూరెన్స్ పర్పస్ అని ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ మీకు అయితే ఉండాలి. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మీకు కనుక డేటా యానోటేషన్ టూల్స్ మీద లైక్ లేబుల్ బాక్స్ మీద కానీ పారాడిగ్రామ్ మీద సిమిలర్గా ఏమైనా ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, బట్ కంపల్సరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, AML సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, బట్ నాట్ మ్యాండేటరీ అని కూడా మెన్షన్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, MS ఆఫీస్ స్కిల్స్ ఉంటే సో బెటర్గా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పక్కనే మనకి ఇచ్చేసి ఒకసారి మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, నెక్స్ట్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీకు రెజ్యూమ్ ఏవైతే ఉందో
ఆ రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ చేసేసేయండి మీకు పీడిఎఫ్ ఫార్మేట్లోనే. నెక్స్ట్ మీకు ఇచ్చేసి ఫాస్ట్గా డీటెయిల్స్ చెక్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది మనకి Micro1.ai నుంచి. సో మనకి ఇనిషియల్గానే ఒక 30,000 మనకైతే శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. మంచి కంపెనీ కాబట్టి రిమోట్ సెటప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. గ్రేట్ అప్డేట్. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.